అనేక ప్రాంతాల్లో మేము పర్యటించి యువనేత నారా లోకేష్ గారి సూచనల మేరకు ఆర్యవైశ్యులు ఏం కోరుకుంటున్నారని ప్రతి నియోజకవర్గానికి కూడా వెళ్ళి కొన్ని సమావేశాలు పెట్టి తెలుసుకున్నప్పుడు మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాల గురించి కొన్ని పాయింట్లు రెడీ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆర్యవైశ్యులు ఏదైతే కులవేల్పుగా ఇలవేల్పుగా భావించే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం మాఘ శుద్ధ విధియ రోజు జరుగుతూ ఉంది తిథిన. ఈ తిథియ రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తే మనందరికీ గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. అమ్మవారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తే అందరికీ కూడా బాగుంటుందని అందరూ కూడా ముక్త కంఠంతో వివిధ ప్రాంతాల ప్రజలు కోరుకోవడం జరిగింది. దీన్ని ఆ రోజు ఎన్డీఏ మేనిఫెస్టోలో పెట్టమని యువనేత నారా లోకేష్ గారిని అడిగితే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారితో చర్చించి ఎన్డీఏ మేనిఫెస్టోలో మా కోరిక మేరకు మేనిఫెస్టోలో పెట్టడం, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎండోమెంట్ మినిస్టర్ గారికి దీన్ని సిఫారసు చేయటం, ఎండోమెంట్ మినిస్టర్ గారి దగ్గర నుంచి జీవో నెంబర్ 189 రూపాన ఏదైతే పెనుగొండలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం ఉంది నగరేశ్వర స్వామి ఆలయంలో, ఆ దేవస్థానానికి స్వయంగా ఎలా అయితే కొండ మీద ఉన్న శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో ప్రభుత్వం, కనకదుర్గ అమ్మవారికి ఎలా అయితే పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, సింహాచలం అప్పన్న స్వామికి ఎలా అయితే పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, అలా ఈ రేపు జరగబోయే మాఘశుద్ధ విధియ తిథి నుంచి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి వేల సంవత్సరాల చరిత్ర కలిగిన గుడిలో ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు రావడం జరుగుతుంది. దీన్ని ప్రారంభించడానికి స్వయానా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 31వ తారీఖున ఈ ప్రాంతానికి రానున్నారు. అక్కడ ఏదైతే వేల సంవత్సరాల చరిత్ర కలిగిన గుడికి వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించి పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని అక్కడి నుంచి ఆర్యవైశ్యులు అందరం కూడా ఎంతో ప్రైడ్గా ఫీల్ అయ్యే ఈ అఖిల భారత వాసవి పెనుగొండ ట్రస్ట్ టెంపుల్కి వచ్చి ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాల్లో ఇంత పెద్ద అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఇక్కడ ట్రస్ట్ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని తీసుకొని ఇక్కడ ఒక మైల్ స్టోన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మేము అందరం అడగ్గా ఎవరైతే కూటమి నాయకులు అందరం కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి బాబు గారిని నేను రిక్వెస్ట్ చేయగా ఖచ్చితంగా నేనే స్వయంగా వస్తా, స్వయంగా వచ్చి మీరు కోరుకునే గౌరవాన్ని నేను కాపాడతానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న వివిధ ప్రాంతాల ఆర్యవైశ్యులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేమందరం 31వ తారీఖు ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నాం. ఆర్యవైశ్యులందరికీ ఈ రేపు జరగబోయే 31వ తారీఖు ఒక పెద్ద పండగగా మారబోతుందని మరోసారి తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.